నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే దురంధర్ 2 సో ఒకేసారి రిలీజ్ అని అంటే రెండిటికి పెద్ద అది వేరు ఇది వేరు, కాంపిటీషన్ వైజ్ మనం ఏం చేయలేము. సో అది టాప్ మూవీనే, ఇది టాప్ మూవీ, బట్ ఇది పాన్ ఇండియా లెవెల్ మూవీ, ఇది మనం జనరల్ మూవీ కింద తీసుకుంటున్నాం. బట్ కలెక్షన్స్ విషయానికి వస్తే రెండు కూడా వాటికి మించి కలెక్షన్స్ వచ్చేసినాయి అనేది వింటూ ఉన్నాం. సో అట్లా ఎట్లా ఉంది అసలు కలెక్షన్ దురంధర్ 2ది చెప్పండి. ఫస్ట్ ఒక్కసారి ఉస్తాద్ మాట్లాడేసుకున్నాక దురంధర్ 2కి వెళ్దాము. ఉస్తాద్ మనం అన్నట్టుగానే నిన్న కలెక్షన్స్ బాగున్నాయి. ఓపెనింగ్ సో డైరెక్టర్స్ క్లాస్ ఏం లేదు లేదు, అంతేనా? ఇంచుమించు 37 పాయింట్ ఎంతో వచ్చింది అంటున్నారు. సో పర్వాలేదు, అంటే పవన్ కళ్యాణ్ కి రావడం అనేది ఆ రేంజ్ లో ఇట్స్ ఎ గుడ్ స్టార్టింగ్ అన్నమాట. మనం చెప్పాం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ చాలా బాగా వెళ్తుంది అని. 150 కోట్ల 200 కోట్ల 300 సంవత్సరం బాగానే స్టార్ట్ అయింది. ఉగాది రోజు పరాభవనామ ఉగాది సంవత్సరం రోజు విజయభవ అన్నట్టుగా అయిపోయింది. సో పవన్ కొంచెం గాలిలో తేలచ్చు. రెండోది దురంధర్ 2. దురంధర్ 1 చాలా బాగా వెళ్ళింది, 1000 కోట్లు పైగానే సంపాదించింది. అంటే ఆ కథ మీద ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా అసలు అతను తీసిన విధానం, ఆ సినిమా తీసిన విధానం అద్భుతం అసలు. అంటే చూస్తే ఒళ్ళు గగురు పడిచింది అన్నారు అందరూ కూడా. ఎన్నిసార్లు చూసినా 4 hours కూర్చున్నా. దురంధర్ 2 అయితే 4 గంటలు చూసినా కూడా అట్లా వెళ్ళిపోయింది సాఫీగా. ఎండ్ అయిపోయింది అన్న ఫీల్ అయిపోయింది అనేది కూడా అప్పుడే అయిపోయిందా అనిపించింది. అంటే అసలు ఇది ఊహించనిది అనమాట. ప్రపంచంలోనే ఏ సినిమా కూడా ఇట్లా కూర్చోపెట్టిందా అని ఒక సందేహం వస్తుంది. 4 hours ఒక సినిమా కూర్చోపెట్టి అయిపోయిందా అనే ఒక భావన తీసుకురావటం అంటే ఇంకా డైరెక్టర్ కి అంతకంటే సక్సెస్ ఇంకేం లేదు. ఇవాళ మీరు ఏమనుకున్నా సరే విద్యాధర్ని మించిన డైరెక్టర్ లేడేమో అనే ఒక భావన అందరిలో వచ్చింది. అంటే మనం మెచ్చుకోవాలండి. ఇప్పుడు మనకి రాజమౌళి చాలా గొప్పగా వచ్చారు, దానికి సంబంధం లేదు. పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమా తీసి దురంధర్ అసలు ఆ సినిమా అయితే ఓన్లీ హిందీలో తీసాడు ఆయన, అయినా కూడా పెద్ద సక్సెస్ అది. ఇవాళ పాన్ ఇండియా లెవెల్లో తీసినా కూడా ప్రజలు ఆదరించారు, ఆదరిస్తున్నారు. ఆదిత్యధర్ అనే అతను ఇంతకు మించి ఇంకా ఎవరు చేయలేరేమో అనే ఒక లెవెల్లో ఈ సినిమా చేశాడు. ఆర్జీవి లాంటి వాళ్ళే ఆశ్చర్యపోయారు, మెచ్చుకున్నారు. అదే కదా షాకింగ్ నిజం. అది అంటే కాదు, ఆయన కూడా ఆదిత్యధర్ కూడా అనిపించి ఉండొచ్చేమో దీన్ని బీట్ చేసే సినిమా మళ్ళీ నేను ఫ్యూచర్ లో నేనే నేనే బీట్ చేసుకోగలనా లేదా, అది మంచిదేనండి. చాలా గ్రేట్ అసలు. మనం అతనికి చాలా అభినందనలు అందజేద్దాం ఆదిత్యధర్ కి. దురంధర్ 3 తీస్తాడా, ఇదొక క్వశ్చన్. ఇప్పుడు తీసే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. ఏమో మరి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా అందరూ చాలా చక్కగా ఆదరిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనం చరిత్రని వక్రీకరించట్లేదు అనేది మీకు దురంధర్ 2 మీకు తెలియజెప్పి, అందరూ ఇలా జరిగి ఉండదు. కేరళ ఫైల్స్ గురించి ఎంత కాంట్రవర్సీ. కాబట్టి ఇవన్నీ జరిగితేనే చరిత్రలు. ఇప్పుడు మీరు నిజాం కాలంలో జరిగిన అరాచకాలు చెప్పుకుంటున్నారు. అవును, నిజాం మంచివాడు అయి ఉండొచ్చు. అవును కదా. అవును. అందుకని చరిత్రను అది మర్చిపోంగా మీరు ఔరంగజేబుని గొప్పవాడని అంటారా? అనలేం కదా. అతను టోపీలు కుట్టి బతికాడు కాబట్టి చాలా గొప్పవాడంటే కాదు. తర్వాత అసలు ఏం చేశాడు, ప్రజలను ఎలా చూశాడు, మత సహనం లేకుండా ఎలా ప్రవర్తించాడు, అది ముఖ్యం. మత సహనాలు లేకపోవడమే ఇవాళ మళ్ళా మనకి ఇన్ని రకాలుగా గొడవలకి కారణాలు అవుతున్నాయి. కాబట్టి బట్ ఇట్లాంటి యుద్ధం టైంలో కూడా దురంధర్ 2 మీరు అసలు 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా, ఒక పక్క గ్యాస్ కొరత అంటున్నారు, ఇంకో పక్క ఆయిల్ కొరత అంటున్నారు. ఏ కొరత లేకుండా ప్రజలు మాత్రం సినిమా చూస్తున్నారంటే దట్ విక్టరీ గోస్ టు ఆదిత్యధర్. నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా వీళ్ళ యాక్షన్ కూడా అంతే ఉంది కదా మేడం, వాళ్ళకి కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి, నటించిన వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ.